ధాన్యవర్ధనిని. నవరాత్రుల్లో భాగంగా 8వ రోజున అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు. దుర్గాదేవికి బెల్లం పొంగలి ఎంతో ప్రీతి కావున మనం ఆ బెల్లం పొంగలి తయారు చేసుకునే విధానం చూద్దాము. బెల్లం పొంగలికి కావలసిన పదార్థాలు: 4 యాలుక్కాయలు, ఒక 6 జీడిపప్పు, కప్పు కొంచెం తక్కువగా బియ్యం, కప్పుతో కప్పు బెల్లం, కిస్మిస్, పాలు, నెయ్యి. గిన్నెలో పోసి కడుక్కొని శుభ్రం చేసుకున్నాను. బియ్యం 2-3 సార్లు కడుక్కొని బాగా శుభ్రం చేసుకున్నాను. నీళ్ళు పోసి ముందు మనం అన్నం ఉడికించుకుందాము. అన్నం ఇన్నన్ని నీళ్ళు లేదండి, అన్నం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుందాము. చూడండి, అన్నం సగం ఉడికింది, మిగతా సగం పాలు పోసి ఉడికించుకుందాము బాగా. మిగతా సగం అన్నం పాలు పోసి ఉడికించే మంచి టేస్ట్గా ఉంటుందండి. బాగా ఇదంతా పాలన్నీ ఇంకనిచ్చి దగ్గర పడిన తర్వాత బెల్లం వేసుకుందాం మెత్తగా ఉడికిన తర్వాత. చూడండి, పాలు పోసాను, బాగా మెత్తగా ఉడికిపోయి దగ్గరికి అయిపోయింది. మనం ఇప్పుడు బెల్లం వేసుకుందాం. బెల్లం ఉప్పు కలవని బెల్లం చూసి తీసుకోండి. వేసేస్తున్నాను నేను బెల్లం, లేకపోతే పాలు ఉప్పు కలిసిన బెల్లం వేస్తే ఇరిగిపోతాయి. బెల్లం ఉడికే టైంలో నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు నెయ్యి, ఇప్పుడు మనం ఆ ఉడికే పొంగల్లో ఇందాక ఇలాచి దంచి పెట్టుకున్నాం కదా, అవి వేసేస్తున్నాను. నెయ్యి కాగిందండి, జీడిపప్పు వేసి జీడిపప్పు సగం వేగాయి, నేను ద్రాక్ష వేస్తున్నాను. ఇగో ద్రాక్ష ఇలా వచ్చాయండి, మనకి సిద్ధం అయిపోయాయి. ఇవి తీసుకెళ్ళి నేను పొంగల్లో వేస్తున్నాను. పొంగల్ కూడా మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.